మీడియా మీద దాడి అది ఇది అని ఎవడైనా ముందుకు వస్తే ఖచ్చితంగా ఇది 100% పర్ఫెక్ట్ పని అని చెప్పాలి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్ళు చెప్పిన మాటల్ని మనం యాసిస్ గా ఛానళ్లలో పెట్టినా, వాళ్ళు చెప్పిన మాటలని థంబ్నెయిల్స్ మీద పెట్టినా క్షణాలలో పోలీసులు కేసులు పెట్టి ఉరికొచ్చి పట్టుకొని పోయి లోపలేస్తా ఉన్నారు, జైలుకు పంపిస్తా ఉన్నారు. రేవతి అనే మహిళా జర్నలిస్ట్ ని, చాలా సీనియర్ జర్నలిస్ట్, నేషనల్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్ట్ ని 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. జస్ట్ అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కానీ ఇక్కడ వీడు చేస్తున్నది ఏంది? ప్రజల అభిప్రాయం కాదు వాడు చెప్తున్నది, వాను ఓన్ అభిప్రాయం. సొంతగా ఒక కథ తయారు చేసి, రోజు ఒక కథ తయారు చేసి వాడు వాడి ఛానల్లో ప్రసారం చేసుకుంటా అదేదో నిజమైన నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాడు ఎందుకు ఇంత బెరదగించి చేస్తా ఉన్నాడు? ఇంత కూడా భయపడకుండా ఇంత బెరదగించి ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే దానికి కూడా 100% బీఆర్ఎస్ పార్టీనే కారణం. గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆంధ్ర మీడియాని, ఆంధ్ర మేనేజ్మెంట్ ఉన్న మీడియాని, ఆంధ్ర వ్యక్తులు నడిపిస్తున్న మీడియాని, ఆంధ్ర టీం అంతా కూడా ఆంధ్ర టీం ఉన్న ఛానళ్లని పెంచిపోసింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న మీడియా సంస్థలన్నింటినీ కూడా దగ్గరికి తీసుకొని సంకల కూర్చోబెట్టుకొని 9.5 ఏళ్లు మోసింది బీఆర్ఎస్ పార్టీ. వాడు తిట్టిన, తప్పుడు వార్తలు రాసిన కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, ఫ్యామిలీ మీద కావచ్చు, వాడు చేయాల్సినంత దుష్ప్రచారం చేసినా కూడా ఆ మీడియాని నెత్తినెత్తుకొని తిరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు. ఏబిఎన్ గా రాధాకృష్ణ ఆఫీసు తగలబడితే స్వయంగా కేసీఆర్ వెళ్లి పరిశీలించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి, ఆయన వెళ్లి ఆ ఆఫీసును పరిశీలించి వచ్చారు. కానీ ఇప్పుడు వాడు ఏం చేస్తా ఉన్నాడు? కేసీఆర్ అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఇది తప్పు, అది తప్పు, ఈ స్కీమ్ తప్పు, కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి 100% ఈ ఆంధ్ర మేనేజ్మెంట్ ఉన్న మీడియాలే కారణం. ఇది ఎవ్వరు కాదనలేని సత్యం. ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఇంకో న్యూస్ కావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వీళ్లను నెత్తికెత్తుకుని వాళ్ళతో రాసుకు పూసుకుని తిరిగి 9.5 ఏళ్లు పాముకు పాలు పోసి పెంచినట్టు పోసి పెంచింది. పాలు పోసి పెంచడం అని చెప్పి పాము ఊరుకోదు కదా. పాము స్వభావమే కాటేయడం. ఇప్పుడు అది కాటేసింది, కాటేస్తా ఉన్నది. గత 6-7 ఏళ్ల నుంచి కాటేస్తానే ఉన్నది. ఇప్పుడు ఆ తీవ్రత పెరిగింది.